ఒక రాజు యుద్ధంలో గెలవాలి అంటే యజ్ఞం చేస్తారు. యుద్ధంలో ఎంతోమంది సైనికులు చనిపోతారనడానికి సూచనగా యజ్ఞంలో సమిధలు కాలి బూడిదైపోతుంది. అలాగే ఈ రాజకీయంలో కార్యకర్తలు బలవుతున్నారు. మొన్న పల్నాడులో, తిరుపతిలో, తెనాలిలో ఇవన్నీ మీరు చూసే ఉంటారు. పార్టీ ఏదైనా కావచ్చండి, వాళ్ళ ఎజెండా ప్రత్యర్థిని మట్టు పెట్టడం. అందులో బలయ్యేది ఎవరు? కార్యకర్తలు, ప్రజలు. వాళ్ళు ఎప్పుడు బాగానే ఉంటారు. తెనాలిలో లైన్లో రా అన్న వ్యక్తిని స్వయాన ఎమ్మెల్యే కొట్టాడు. తిరిగి ఇతను కొట్టాడు. దీన్ని సోషల్ మీడియాలో ఆహా ఓహో అన్నారు. ఓటర్ తిరగబడ్డాడు. మీరు గమనించింది ఒకటే, అక్కడ అంతమంది వేడుక చూస్తున్నారు తప్పనిచ్చి ఏంటి అని అడగడం లేదు. మిమ్మల్ని కొడితేనే మీరు అడుగుతారా? కాస్త మారండి. రేపు ఇది మీకు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇది ఎప్పుడు మీరు తెలుసుకుంటారో నాకు అర్థం కావడం లేదు. ఆలోచించండి.